హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను ఒకే రకం దోశ పిండి అలాగే ఈ ఎర్ర చట్నీతోటి 4 రకాల దోశలు వేసి చూపించబోతున్నానండి. ఎప్పుడు ఒకే రకం దోశలు తిని బోర్ కొడితే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ప్లెయిన్ దోశ, కారం దోశ, ఆనియన్ దోశ అండ్ ఎగ్ దోశ చూపించబోతున్నాను. మీరు ఇలా ట్రై చేయండి, రోజు దోశ తిన్నా బోర్ అనేదే కొట్టదు. అందుకోసం ముందుగా ఒక గిన్నెను తీసుకొని దానిలోకి 1 కప్పు మినపగుండ్లు వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల రైస్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను రేషన్ బియ్యం వేసుకున్నానండి, మీ దగ్గర లేకపోతే ఏ రైస్ అయినా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని వీటన్నిటిని ఇప్పుడు శుభ్రంగా ఒక 4 సార్లు నీళ్లు పోసుకొని బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకొని కనీసం ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేయండి, నానిపోతాయి బాగా. 6 గంటల తర్వాత పప్పు బియ్యం ఇలా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు రైస్ వేసుకుంటున్నాను, ఉడికించిన అన్నం. దీనిని వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసి కొంచెం నాననివ్వండి అన్నాన్ని కూడా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి పప్పు బియ్యం అంతా వేసి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి, బరక అనేది ఏమీ తగలకుండా. చూసారా, ఇలా ఉండాలి పిండి అనేది. ఇప్పుడు దీన్నంతటిని ఒక గిన్నెలోకి పోసేసుకుందాం. ఇలాగే బియ్యం పప్పునంతటిని మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా 2-3 నిమిషాలు కలపండి. చూసారా, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక నైట్ అంతా పక్కన పెట్టుకుంటున్నాను. మీకు అంత టైం లేకపోతే కనీసం ఒక 8 గంటలైనా పులియబెట్టుకోవాలి. చూసారా, ఉదయాన్నే పిండి ఇలా పులిసి బాగా పొంగి ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండి అంతటిని బాగా ఇలా కలిపేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఎంత పిండి కావాలో అంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. దీనిలోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని సాల్ట్ బాగా కరిగిపోయేటట్టు కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ దోశలోనికి ఎర్రకారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా నేను ఇక్కడ ఒక 8 ఎండుమిర్చిని వేడి నీళ్ళల్లో వేసి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, 1 టమాటా, ఒక 5-6 పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు, ఒక ½ టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో వేసేసుకోవాలి. ఇలా అన్నీ మిక్సీలో వేసేసుకొని ఒక ½ టీ స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. చూసారా, ఇలా ఉండాలి ఎర్ర చట్నీ అనేది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం పాటు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఒక పెనం తీసుకొని 2 చుక్కల ఆయిల్ వేసుకొని ఇలా నీట్గా తుడిచేసుకోవాలి. ఇప్పుడు దోశ వేసే ముందు కొంచెం నీళ్ళు అలా చల్లి ఒక గెరిటె పిండి తీసుకొని పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ దోశని కాల్చుకోవాలి. ఇలా దోశ కొంచెం కాలిన తర్వాత ఆయిల్ని ఇలా దోశ అంతా పూసేసుకోవాలి. పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి, దోశ ఈవెన్గా కాలుతుంది.
అంతే, ప్లెయిన్ దోశ రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా పల్లి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కారం దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. దానికోసం మళ్ళీ పెనాన్ని ఇలా ఒకసారి నీట్గా తుడిచేసుకొని నీళ్ళు ఇలా చల్లుకొని ఒక గరిటె పిండి వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసేయండి. ఇలా దోశ కొంచెం కాలిన తర్వాత దీనిపైన ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మనం తయారు చేసి పెట్టుకున్న ఎర్రకారం వేసేసి దోశ అంతా స్ప్రెడ్ చేసేయండి. ఇలా పూసుకున్న తర్వాత దోశ కొంచెం కాలిన తర్వాత ఇలా ఆయిల్ వేసుకొని ఎర్రగా కాల్చేసుకోండి. పెనం అటు ఇటు కదుపుకుంటూ, అంతే ఎర్రకారం దోశ రెడీ అయిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆనియన్ దోశ వేసుకుందాం. ఒక గరిటెని పిండిని తీసుకొని ఇలాగే మళ్ళీ పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా కాలిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఎర్ర చట్నీ 2 టేబుల్ స్పూన్లు వేసి పల్చగా స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దోశ అంతా ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి దోశని ఎర్రగా కాలే వరకు కాల్చుకోండి. అంతేనండి, దీన్ని తిప్పివేయాల్సిన అవసరం ఏం లేదు. ఆనియన్ దోశ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్ దోశ చూద్దాం. మళ్ళీ ఒక గరిటెని పిండి వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసిన తర్వాత దోశ కొంచెం కాలిన తర్వాత ఒక ఎగ్ ఇలా వేసుకొని దానిలోకి ఎర్రకారం 2 టీ స్పూన్లు వేసుకొని ఇలా రెండిటిని మిక్స్ చేసి దోశ అంతా స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. దోశని ఇలా ఆనుకుంటూ ఒక సైడ్ బాగా కాలిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ దోశని రెండో వైపు చిన్నగా తిప్పివేయండి. అంతే, ఎగ్ దోశ రెడీ అయిపోతుందండి. ఎర్రకారం బాగుందని ఎక్కువ తినొద్దు, ఎండలకి వేడి. తింటే ఒక దోశ తినండి, ఇలాగా మిగతాయి ప్లెయిన్గా తినండి, సరిపోతుంది. అంతే, ఎగ్ దోశ రెడీ అయిపోయిందండి. మీరు మీ ఇంట్లో ఈ 4 రకాల దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.